నిండిన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ జయధ్వానాల మధ్య ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. డిజిటల్ పద్ధతిలో కోట్లాది రూపాయల విలువ కలిగిన మన మిడ్జిల్ ఊరుగొండ మండలాల్లోని మిడ్జిల్ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షలు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ టు బాబు రిమోట్ అమ్మ. మిడ్జిల్ ఊరుగొండ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, బైరంపల్లి వాడ్యాల వస్పుల చెక్ డ్యాంలు, అంబేద్కర్ కళాభవనం, పెట్రోల్ పంపు. గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ అనిరుద్ రెడ్డి గారు వారి స్వాగత వచనం. అందరికీ నమస్కారం. మాట్లాడే ముందు మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రుడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున ఒక చిన్న వీడియో చేస్తాము. అది ఇప్పుడు ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. ఇది చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా చాలా ముందుకెళ్లారు.
యనుమల రేవంత్ రెడ్డి. మాటల్లో ఆగడు, రాజకీయాల్లో దూకుడు. నేను గతంలో పెద్దల సభలో పనిచేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఆకలితో నేను చస్తాం గాని ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించము అధ్యక్ష. ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది ఒక సందర్భం మాత్రమే. ఎన్నికలలో గెలుపులు ఓటములు సహజం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్కాజ్గిర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలిచారు. అయితే ఆల్రెడీ ఇంకొకటి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవ్వరికీ తెలియదు. రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్ని గెలవచ్చు అని చెప్పిండు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100. 2006లో ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్జిల్ మండలంలో నేనెవరో తెలియకుండా ఇండిపెండెంట్ గా నిలబడి కప్పు శాసన గుర్తుతోని వస్తే ఆయల్ల మీరు ఆశీర్వదించి ఈ మొక్కను నాటితే ఈ మొక్క ఇవాళ వృక్షమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ఇవాళ మీ ముందు నిలబడ్డాడంటే అది నా గొప్పతనం కాదు మిత్రులారా, మిడ్జిల్ బిడ్డల గొప్పతనం. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను రాజకీయంగా 20 సంవత్సరాలుగా మిడ్జిల్ మండల్ జెడ్పీటీసీగా, అప్పుడు ఉమ్మడి మండలం, ఇప్పుడు మిడ్జిల్ ఊరుకొండ మండలం. ఈరోజు కృతజ్ఞత సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మన వాకిటి సిఆర్ఈ గారికి, అదేవిధంగా మన అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారికి, మన లోక్సభ ఎంపీ నాగర్ కర్నూర్ మల్లు రవి గారికి, మన చైర్మన్లకి, మన ఎమ్మెల్యేలకి, సమయం తక్కువ ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పొద్దుటి నుండి వానొస్తుందా రాదా, సభ ఉంటుందా రాదా, మన నాయకుడిని చూడాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోయిన నెలలనే ఉదండపూర్కి వచ్చినాడు, జడ్చర్లకు వచ్చినాడు. పోయిన నెల 5వ తారీఖు, మళ్ళీ ఈరోజు 4వ తారీఖు. నేను ఎప్పుడు చూడలే ఒకటే నెలలో సీఎం గారు ఒక నియోజకవర్గంకి రావడం. ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు మిడ్జిల్ మండల్ 20 సంవత్సరాలు పూర్తవుతుంది, మిడ్జిల్ ఊరుకొండ వాసులు మిమ్మల్ని ఆహ్వానిస్తుందంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పి మాట మీద నిలబడి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారు జడ్చర్లకు వస్తే ఏమి ఇస్తున్నారని. నేను ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో 2013 నుండి 2023 వరకు, 2014 నుంచి 23 వరకు మీ నాయకుడు ఉండే కదా, 2 సార్లు జడ్చర్లకు వస్తే పీకి ఏమి ఇచ్చినాడయా? పోయినసారి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన నెలల ఉదండపూర్ వాసులకి 631 కోటి రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత వచ్చినాడు. అదే కాకుండా ఈరోజు ఊరుకొండకు వచ్చినప్పుడు ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి గుడికి వచ్చి గుడికి 10 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. అంటే ఉట్టిగా రాలే,
వచ్చినప్పుడల్లా నిధులతోనే చర్చలకి వచ్చినాడు. అదే కాకుండా ఊరుకొండ మండల్కి ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ అని చెప్పి 12,80,00,000 రూపాయలతోని, అదేవిధంగా జగ్బోయిన్పల్లి టు వెల్జార్కి 1,20,00,000 రూపాయలతోని రోడ్డు ఇక్కడ మంజూరైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీ నాయకుడు, అభిమాన నాయకుడు ద్యాబా గోపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ మిడ్జిల్కి ఏమి ఇచ్చినారంటే, మిడ్జిల్లో మహిళలకు సమైక్య బిల్డింగ్ 65 లక్షలు, అంబేద్కర్ కళాభవనం 1,90,00,000, అదేవిధంగా మహిళలకు పెట్రోల్ బంక్ పెట్టుకునే దానికి 1,00,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యామ్స్, వాడియాల చెక్ డ్యాము 5,91,00,00,000, వస్పుల